నమస్తే, వెల్కమ్ టు ఆర్ఎన్ టీవీ. కాంగ్రెస్ భవన్లో ఇక్కడ మనం చూడొచ్చు దారం తయారు చేస్తున్నారనమాట. అసలు ఆ తయారు చేసే విధానం కానివ్వండి, అదంతా కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే మన వెనకటికి ఎలాంటి మిషన్లు లేనప్పటి నుంచి కూడా మన వస్త్రాలు తయారీకి దారాన్ని తీసేవారు. అలాంటి పరికరాలతోనే ఇక్కడ వీళ్ళైతే దారం తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ మనతో తయారు చేసే వాళ్ళు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఏంటిది అసలు చాలా అంటే ఈ రోజుల్లో ఇట్లా ఇంకా దారాలు చేస్తున్నారా? ఇది మీరు ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారని తెలిసింది. అవునండి, ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 8:30 to 1 మన డీసీసీ భవన్లోనే ట్రైనింగ్ అవుతుంది. అందరూ వస్తారు, నేర్చుకొని వెళ్తా ఉన్నారు. అండ్ మీ పేరు అంటే ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకోండి. నా పేరు ప్రియాంక అనిల్ పులి అండి. And మీరు ఎప్పుడు నేర్చుకున్నారండి ఇది? మేము ఇది ట్రైనింగ్కి వెళ్ళినామండి సేవాగ్రామ్లో. అక్కడ మాకు ఇది వన్ ఆఫ్ ద సెషన్ అనమాట. అక్కడ అంటే ఇది ఎట్లా తయారు చేస్తారండి? దేని నుంచి మీరు ఈ దారం తీసుకుంటారు? ఈ దారం ఎట్లా అంటే మీకు ఇది మొత్తం అవ్వాలని ఎట్లా తెలుస్తుంది? ఇట్లా కాటన్ ఉంటుంది. ఈ కాటన్ నుంచి మనము థ్రెడ్ తీస్తామన్నమాట. ఇది చేయడం వల్ల మనకి కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఒక పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఇప్పుడు కొంతమంది ఫోన్ అడిక్షన్ ఉంటారు, ఆ ఫోన్ అడిక్షన్ కూడా పోతుంది. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే మనుషులు టైం వేస్ట్ చేసుకోకుండా తన ఏకాగ్రతని ఇట్లా చేసుకోవడానికి యోగాలు అవి కాకుండా కూడా ఇది కూడా బెస్ట్ పాయింట్ అనొచ్చు. ఎస్, 100%. అంటే వీటితో ఏమేమి తయారు చేయొచ్చు అండి? ఇప్పుడు మీరు ఈ దారం తయారు చేసిన తర్వాత సేల్ చేస్తారా? ఎట్లా? సేల్ కాదండి, ఇట్లా ఇట్లా మేము ఏమంటారు, ఇది ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి వాళ్ళు మెల్ల ఉంటాయి కదా, ఒక టీపీసీసీ వాళ్ళకి కానీ వాళ్ళు వేసుకున్నప్పుడు అట్లా ఇది యూజ్ అవుతుంది. ఇట్లనే మనం ఒక 40 చేసినాం అనుకోండి, మన లేడీస్కి ఒక కుర్తా అవుతుంది. వీటితో 40 ఇట్లా మన కుర్తా అయిపోతుంది. ఓకే, అంటే 2.5 మీటర్ క్లాత్ వస్తుంది, దాంతో కుర్తా అయిపోతుంది. ఇట్లా ఎన్ని లైన్స్ అయితే ఇలా అవుతుంది? ఎంత టైం పడుతుంది మీకు ఇది అవ్వడానికి? 100 కౌంట్ ఒక 30 to 40 minutes పడుతుంది. అంటే అది మనకి కాన్సన్ట్రేషన్ బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడికి ఎవరైనా రావచ్చా? అంటే ఇక్కడ పార్టీ వాళ్ళనైనా లేకపోతే బయట ఎవరైనా? అట్లనే లేదా, అందరు రావచ్చు. ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 8:30 to 1 ఎవరు వచ్చినా రాకపోయినా మేమైతే ఇక్కడ ఉంటాం. ఒకసారి ఆ మిషన్ చూపిస్తారా? అంటే అది ఎట్లా చేస్తున్నారు ఏంది అనేది. ఈ పరికరం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే గాంధీ గారు అప్పుడు ఇలా తీసేది రౌండ్గా ఉండేది. అంటే పూర్వకాలంలో ఏం చేసేది, మనం వేరే దగ్గర నుంచి మనం బట్టలు కొనుగోలు చేసేవాళ్ళం కదా. అయితే మహాత్మా గాంధీ ఏం చేసినారంటే మనమే విదేశీల నుంచి మనం ఎందుకు కొనుగోలు చేయాలి అని చెప్పేసి తను ఈ ఐడియా తీసుకొచ్చినారనమాట. దీనివల్ల మహిళలకు ఉపాధి కూడా ఉందండి. ఇది మనం చేయడం వల్ల కూడా వాళ్ళు మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు, ఒక 12,000 to 13,000 ఎవ్రీ మంత్. ఇక వచ్చి నేర్చుకొని వెళ్ళిన వాళ్ళు వీటిని తయారు చేసి బయట సేల్ చేసుకోవచ్చు కదా దారం అనేది. ఎస్, చేసుకోవచ్చు. ఇదైతే ఒకసారి చూద్దాం. చూడొచ్చు ఇక్కడ, అంటే తన చేతిలో ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే ఏదైతే ఉందో మనకి, అంటే మనం పత్తితో కూడా దారం చేస్తుంటారు, మీకు చాలా మంది తెలిసి ఉంటుంది. సో కాటన్ తీసుకొని వాళ్ళు దాని నుంచి ఆ పోగు అనేది ఎలా తీస్తున్నారో మనం చూడొచ్చు. అది ప్రాక్టీస్ అయిన వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది, కొత్తగా ఉన్న వాళ్ళకైతే తెగుతుంది అంటారు. బట్ వీళ్ళు ఇక్కడ ట్రైన్ చేస్తున్నారు. వీళ్ళకి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నేర్పించవచ్చు అని చెప్తున్నారు. మనం చూడొచ్చు ఈ కాటన్ అనేది ఇక్కడ పట్టుకున్నారు. దాని నుంచి మనం వాళ్ళ మిషన్ ద్వారా వాళ్ళు అలా రౌండింగ్గా తిప్పడం వల్ల అది ఆ థ్రెడ్ అవుతుంది. అలా అయిన తర్వాత ఇలా వస్తుంది. ఇలా గనక మనం ఇది చూసుకుంటే మొత్తం ఇది తయారవడానికి 35 to 40 minutes పడుతుందని చెప్తున్నారు. అది కూడా కాన్సన్ట్రేషన్ చేస్తే. ఇలాంటివి గనక మనం ఒక ఎంతండి 30 100 చేస్తే టాప్ అవుతుంది కదా కుర్తా. 40 కనుక ఇలా చేసుకుంటే మనకి టాప్ అనేది రెడీ చేసుకోవచ్చు. అలానే ఇది కనుక నేర్చుకుంటే మహిళలకి బయట ఉపాధి కూడా ఉంటుంది, వీటిని సేల్ చేసుకోవచ్చు. ఒకసారి మహిళలకి కూడా ఇదొక చేస్తా అంటే ఒక టైం పాస్. టీవీ అడిక్షన్ ఉన్నా, ఫోన్ అడిక్షన్ ఉన్నా, దీనివల్ల కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది ఇది చేస్తే. ఇక్కడ మనం చూడొచ్చు మిషన్ అనేది తను అక్కడ రౌండ్ చెయ్యి అలా తిప్పుతున్నారు. ఒక చేత్తో ఈ థ్రెడ్, అంటే మనం కాటన్ పట్టుకొని ఆ థ్రెడ్ తీసుకోవడం, ఆ చేత్తో అలా తిప్పడం, అదంతా కూడా మనం చూడొచ్చు. చెక్కతో ఉందండి మొత్తం అంతా కూడా. ఎంత చక్కగా తిప్పుతున్నారు. కాన్సన్ట్రేషన్ నిజంగా కూడా అందుకే అవుతుంది అనుకుంటా. ఇక్కడ తిరుగుతుంటే దాని వెనకాల నుంచి కూడా ఇంకోటి తిప్పుతుంది కదా. ఒకసారి మిషన్ ముందుకు పెడదాం. పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఇది చేస్తారనమాట. ఫస్ట్ నేను చూపిస్తాను. ఇదేంటి అంటే ఈ చిన్న వీల్ ఏంటంటే మనము తీసిన థ్రెడ్ని ఇది టైట్ చేస్తుంది. ఇది ఇలా ఇట్లా థ్రెడ్ తీస్తే ఈ తీసిన థ్రెడ్ని మనము దీంతోనే టైట్ చేస్తాం అన్నమాట.
పెద్దదాంతో తీసి బేసిక్స్గా తెలిసిన వాళ్ళకి ఇది అన్నమాట ముందు. ఫస్ట్ బేసిక్స్ మనం బిగినర్స్కి ఏం నేర్పిస్తాం, చిన్న వీల్తో నేర్పిస్తాము. వాళ్ళు వన్స్ పర్ఫెక్ట్ అయినారు అంటే ఈ పెద్ద వీల్ యూజ్ చేస్తాం అనమాట. ఇదైతే మినిమం పర్ఫెక్ట్ అయిన తర్వాత 35 to 40 మినిట్స్లో మీరు ఇది ఇలా తయారు చేసేస్తారు ఒకటే. చాలా చక్కగా నేర్చుకోవచ్చు, మంచిగా కాన్సన్ట్రేషన్ చేయొచ్చు, అండ్ మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది, ఉపాధి కూడా ఉంటుంది. సో ఎవరైనా రావచ్చు. ఇప్పుడు అంటే మనకి టైమింగ్ ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్పరా వీళ్ళకి? ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ 8:30 to 1 వరకు ఇక్కడ ఉంటామండి. ఓకే, చూసారు కదా, మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఇది నేర్చుకోవాలనుకుంటే మనం మర్చిపోయిన కళలను కూడా మళ్ళీ మన ముందుకు తీసుకొచ్చి ఇలా గుర్తు చేస్తున్నారనమాట. నేర్చుకోవాలనుకుంటే తను చెప్పిన టైంలో వచ్చి ఇక్కడ మీరు నేర్చుకోవచ్చు. ఎవరైనా రావచ్చు. ఇది కాంగ్రెస్ భవనం, వాళ్ళే రావాలి, వాళ్ళ కార్యకర్తలకే నేర్పిస్తారు అన్నది ఏం లేదు. ఎవరైనా ఇక్కడికి వచ్చి ఇది నేర్చుకోవచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.